మూవీ మొగల్ డి రామానాయుడు మన్వడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. బాహుబలి సిరీస్ లో పోషించిన భల్లాల దేవ పాత్రతో రానా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శారీరకంగా పడిన కష్టం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అప్పట్లో విపరీతంగా చర్చ జరిగింది. అందులో విలన్ గా నటించినప్పటికీ హీరోకి ఏ మాత్రం తగ్గకుండా తనదైన ముద్ర వేసిన రానా ఆ తర్వాతి కాలంలో అనేక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అయితే బాహుబలి సక్సెస్ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు మాత్రం అభిమానులను షాక్ కి గురి చేసింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రానా తన ఆరోగ్య సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడారు. కిడ్నీ సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలోనే తన ముందున్న ఏకైక లక్ష్యం బతకడం మాత్రమే అని, సినిమా కెరియర్ లేదా ఇమేజ్ గురించి ఆలోచించే స్థితిలో తాను లేనని పేర్కొన్నారు. దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకున్న ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు తన శరీరంలో వచ్చిన మార్పులు చూసి తనే ఆశ్చర్యపోయానని తెలిపారు. అద్దంలో చూసుకుంటే తనను తాను గుర్తుపట్టలేనంత కృషించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమయంలో తన మానసిక స్థితి కూడా పూర్తిగా మారిపోయిందని రానా వెల్లడించారు. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం అదే దశలో దొరికిందని, అప్పటి నుంచి జీవితాన్ని కొత్త దృష్టితో చూస్తున్నానని చెప్పారు. ఆపరేషన్ కి ముందు అంగీకరించిన కొన్ని భారీ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ఒక కథ తెరకెక్కాల్సిన సినిమా కోసం సంతకం చేసినప్పటికీ తన శారీరక స్థితి ఆ పాత్రకు సరిపోదని భావించి నిర్మాతలకు తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశారని చెప్పారు. నటుడిగా ఇమేజ్ కంటే బాధ్యత ముఖ్యమని భావించానన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనారోగ్య సమయంలో వరుణ్ తనని పరామర్శించడానికి గుర్తు చేసుకున్న రానా అతడిని చూస్తుంటే పాత రానా కనిపించినట్లు అనిపించిందట. నేను ఉండాల్సిన రూపంలో అతడున్నాడు, నా కథలన్నీ అతడికే ఇచ్చేయాలా అని కూడా ఒక క్షణం అనిపించింది అంటూ భావోద్వేగాన్ని లోనయ్యారు. తనలో వచ్చిన మార్పును వరుణ్లో చూసుకున్నానని ఆయన చెప్పిన మాటలు అభిమానుల్ని కదిలించాయి. అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వస్తున్న సమయంలో ఓ ఇమిగ్రేషన్ అధికారి తనను కింగ్ భల్లాల దేవా అని పిలవడం తనకు మళ్లీ ఆ పాత రోజుల్ని గుర్తు చేసిందని రానా ఆనందంగా వివరించారు. అనారోగ్య పోరాటం తనలో మానసిక దృఢత్వాన్ని పెంచిందని, ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రానా నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. వివిధ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషిస్తూ కొత్త ప్రాజెక్టులతో ముందుకు కొనసాగుతున్నారు. అలాగే ఓ టాక్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్నారు.